మ్యాచ్ ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా ఇండియా పాకిస్తాన్ అంటే చాలు తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎలా జరిగాయి, ఆ మ్యాచ్ చుట్టూ ఎంతటి వివాదం కొనసాగిందో ఇప్పటికే చూసాం. అలాంటి మరో క్రికెట్ పోరు ఈ రోజు జరగనుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఆసియా కప్లో పురుషుల జట్ల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్తాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. భారత్ పాకిస్తాన్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 11 వన్డే మ్యాచ్లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ రికార్డు భారత జట్టుకు మానసిక బలాన్నిస్తుండగా తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చరిత్రను పక్కన పెట్టి తాజా ప్రదర్శనపై దృష్టి పెడతామని భారత కోచింగ్ బృందం ఇప్పటికే పేర్కొంది. భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ ను విజయంతో ప్రారంభించింది. గువహతి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకను డక్వర్త్ లుయాన్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో ఓడించి బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో అమన్జోత్ కౌర్ 57 పరుగులతో, దీప్తి శర్మ 53 పరుగులతో అద్భుతంగా రాణించారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తక్కువ స్కోర్కే ఆల్అౌట్ కావటం పాకిస్తాన్ను ఆందోళనగా మారింది. పురుషుల ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. ఇదే విధానాన్ని మహిళల జట్టు కూడా కొనసాగించాలని బీసీసీఐ సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ అన్ని క్రికెట్ నియమాలు పాటిస్తామని, కానీ షేక్ హ్యాండ్ విషయంపై హామీ ఇవ్వలేమని తెలిపారు. ఆటగాళ్లు మాత్రం కేవలం ఆటపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఈ కీలక మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్ కు సమతుల్యంగా ఉంటుంది. కానీ మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. మంచు కారణంగా పిచ్ పై తేమ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొలంబోలో వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా శ్రీలంక మ్యాచ్ కూడా ఇక్కడే రద్దవడంతో ఈ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పై ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టుకు ఈ మ్యాచ్ ఒక పెద్ద సవాలుగా మారింది. కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు డయానా బైక్, నష్రా సంధు,
ఆసియా రియాజ్ వంటి కీలక ఆటగాళ్లు రాణించాల్సి ఉంది. వారి ప్రధాన సమస్య బ్యాటింగ్ వైఫల్యం. భారత్తో తలపడటానికి ముందు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను మెరుగుపరుచుకోవడం పాకిస్తాన్ను అత్యవసరంగా మారింది. తమ యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించాలని కెప్టెన్ ఫాతిమా సనా ఆకాంక్షించింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ ఓపెనర్ శృతి మంధానాతో పాటు దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహా రాణా వంటి ఆల్రౌండర్లకు ఫామ్ జట్టుకు అదుపులో బలంగా ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వీరి అద్భుత ప్రదర్శన జట్టును గెలిపించింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే దీప్తి శర్మ, స్నేహ రాణా కీలకం కానున్నారు. ఈ మహిళల ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ మ్యాచ్లు అన్నీ శ్రీలంక వేదికగా జరుగుతున్నాయన్నప్పటికీ క్రికెట్ ప్రేమికులు ఈ దాయాదుల పోరును ఆసియాలోనే అతిపెద్ద వేదికపై వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కీలక పోరుకు రెడీ అయింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై సూపర్ విక్టరీ కొట్టింది టీమిండియా. 59 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టి కరిపించింది. ఆ తర్వాత దీప్తి శర్మ ఆల్రౌండర్ షో, హాఫ్ సెంచరీ, అలాగే కీలకమైన 3 వికెట్లు తీసి శ్రీలంకపై సూపర్ విక్టరీ కొడుతూ టీమిండియా దయాతో పోరుకు రెడీ అయింది. గత 3 ఆదివారాలు చూసాం. మెన్స్ విభాగంలో టీమిండియా పాకిస్తాన్ ను 3 సార్లు ఓడించి చెప్పొచ్చు. మహిళా వంతు ఇప్పుడు దయాది పాకిస్తాన్ తో టీమిండియా తలపడబోతుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలోని ఈ మ్యాచ్ జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఈ మ్యాచ్ జరగబోతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను రద్దు చేసిన పరిస్థితి, వర్షం కారణంగా ఈ మ్యాచ్ కొంత ఆలస్యం అయ్యే 70% అక్కడ ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ కూడా రద్దయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. మరోవైపు పాకిస్తాన్ మధ్య తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఆసియా కప్ లో పురుషుల జట్టు చేతిలో ఓడిపోయింది. మరోవైపు రాజకీయంగా అన్ని రకాలుగా ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. 7 వికెట్లతో ఓడిపోయిన ఆ జట్టు కష్టాల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు బలమైన భారత్ ఢీకొనంటే కత్తి మీద సాము లాంటిది పాకిస్తాన్ కి. ఇప్పటి వరకు కూడా 11 వన్డేలు ఆడితే 11 వన్డేలు కూడా టీమిండియా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కనబరిచింది. 100% విక్టరీ పర్సెంటేజ్ కూడా సాధించింది. ఎక్కడ కూడా పాకిస్తాన్ మనల్ని ఓడించలేదు. అన్ని ఫార్మాట్ లో కలిపి ఇప్పటివరకు 27 సార్లు గెలిస్తే 27 సార్లు తలపడితే కేవలం 3 సార్లు, అది కూడా T20 ఫార్మాట్ లోనే టీమిండియాని ఓడించింది పాకిస్తాన్. కానీ వన్డేలో మాత్రం పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఒక్క విక్టరీ కూడా సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఓవరాల్ గా పాకిస్తాన్ పై టీమిండియాకు పూర్తి స్థాయిలో డామినేషన్ ఉంది. అలాగే తొలి మ్యాచ్ లో కూడా శ్రీలంకపై విక్టరీ కొట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో చూసుకుంటే రావల్ కావచ్చు, అలాగే స్మృతి మందనతో పాటు హర్మిత్ కౌర్, రోడ్రిక్స్, డోయల్ తో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్ కూడా రాణించగలిగితే టీమిండియా ఖచ్చితంగా ఈజీగా విక్టరీ కొట్టే అవకాశం. ముఖ్యంగా స్మృతి మందన సూపర్ ఫామ్ లో ఉంది. ఏదైతే వరల్డ్ కప్ కు ముందు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కూడా మెరుగైన సెంచరీ చేయడం నేపథ్యంలో ఈసారి కూడా స్మృతి మందన అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఖచ్చితంగా పాకిస్తాన్ పై విజయం నల్లేరుపై నడకగానే భావించవచ్చు. బౌలింగ్ విభాగంలో కూడా ఏదైతే క్రాంతి గౌడ్ కావచ్చు, రనా కావచ్చు, మిగతా బౌలర్లు కూడా రాణించగలిగితే పాకిస్తాన్ 80% కూడా చాలా ఈజీగా గెలిచే అవకాశం. అయితే మనం చూసాం ఆసియా కప్ లో పూర్తి స్థాయిలో మాత్రం పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కంటిన్యూ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ పై ఇండియా మధ్య తీవ్ర స్థాయిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నో షేక్ హ్యాండ్ వివాదం ఉంది. ఆ మ్యాచ్లలో కూడా పురుషుల జట్టు కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి. ఈసారి కూడా అదే ఫార్ములా కొనసాగిస్తామని చెప్పేసి బీసీసీఐ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ జరిగే మ్యాచ్ లో కూడా మహిళల జట్టు కూడా ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉండదు. టాస్ విషయంలో కావడం, మిగతా మ్యాచ్ ప్రెజెంటేషన్ టైంలో కూడా ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ అనేది ఉండని చెప్పి స్పష్టం చేసింది ఇప్పటికే బీసీసీఐ. ఏది ఏమైనప్పుడు కూడా మరోసారి కూడా వరుసగా 4వ ఆదివారం ఇది మహిళల జట్టు వంతు. ఖచ్చితంగా ఈ రోజు కూడా పాకిస్తాన్ ఓడించాలని చెప్పేసి కూడా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అనేది ఎదురు చూస్తారు. మొత్తం భారత ఫ్యాన్స్ అంతా కూడా చూస్తారు. ఖచ్చితంగా పురుషుల జట్టు ఏ విధంగా రాణించిందో ఖచ్చితంగా మహిళల జట్టు కూడా పాకిస్తాన్ పై రాణిస్తుంది కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఇప్పటి వరకు కూడా
ఏదైతే 1973లో ఎంట్రీ అయింది వరల్డ్ కప్, అప్పుడు ఆస్ట్రేలియాతో పాటు మిగతా జట్టు పాల్గొని 1978 లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఇప్పటి వరకు కూడా టీమిండియా కేవలం 2005-2017 లో మాత్రమే రన్నర్ అప్ గా నిలిచింది. ఇప్పటి కూడా వరల్డ్ కప్ గెలవలేని పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పటి వరకు 12 సార్లు వరల్డ్ కప్ గెలిస్తే అందులో ఆస్ట్రేలియా 7 సార్లు టైటిల్ గెలుచుకుంది, ఇంగ్లాండ్ 4 సార్లు గెలుచుకుంది, న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రం టైటిల్ గెలుచుకుంది. కానీ టీమిండియా మాత్రం ఇప్పటి వరకు కూడా టైటిల్ గెలవలేని పరిస్థితి. ఖచ్చితంగా సొంత గడ్డపై జరుగుతుంది కాబట్టి అన్నికి అనుకూలిస్తే ఉపఖండంలో మనం రాణించగలుగుతాం. ఎందుకంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బలమైన అలాంటి జట్లను కూడా ఓడించగలిగితే మనకు మొట్టమొదటిసారిగా మహిళా వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీమిండియా ఇదే దూకుడు ప్రదర్శించాలి. ఇవాళ ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్ కూడా పాకిస్తాన్ ని ఓడిస్తే డెఫినెట్ గా టీమిండియా మరింత పైన పట్టులో ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మొత్తం ఓవరాల్ చూస్తే మాత్రం టీమిండియాకు వరల్డ్ కప్ లో మనం 53% విజయ పర్సెంటేజ్ ఉంది. ఖచ్చితంగా సొంత కట్టపై జరుగుతుంది. అది కూడా శ్రీలంక, ఇండియా మధ్య జరుగుతుంది. కేవలం తటస్థ వేదిక పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తటస్థ వేదికలో ఆడుతున్నాం. మన సొంత గడ్డపై కూడా ఆడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ పై ఓడిస్తే డెఫినెట్ గా మన సొంత గడ్డపై మరిన్ని మ్యాచ్లు ఆడగలిగితే ఈ వరల్డ్ కప్ గెలిచే అవకాశం టీమిండియా స్పష్టంగా ఉంటుంది. ఇవాళ జరిగే మ్యాచ్ కూడా చాలా కీలకం అని అనుకోవద్దు. ఎందుకంటే పాకిస్తాన్ ఏ కోణంలో కూడా టీమిండియాకు పోటీ కాదని స్పష్టంగా కనిపిస్తుంది. గత గణాంకాలు చూడొచ్చు. ఇప్పటి వరకు 11 వన్డేలు వాడితే ఏ వన్డేలో కూడా ఆ జట్టు గెలవలేని పరిస్థితి. మరోవైపు బలహీనమైన బంగ్లాదేశ్ జట్టులు చేతులు కూడా పాకిస్తాన్ ఓడిపోయి తీవ్ర ఒత్తిలో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో మాత్రం టీమిండియానే డామినేట్ చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి వివాదాలు ఏవి ఉన్నప్పటికీ కూడా టీమిండియా మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచి వరుసగా రెండో విజయం వరల్డ్ కప్ లో గెలవాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.